ఓం నమో గురుదేవా, ఓం నమో గురుదేవా. అది పెద్ద మంత్రం. అంటే నీ పాపలన్నీ తీరిపోతాయి. భజన ఎత్తిదో తెలియరా, నిజముడనుకొని నడువరా. భజన ఎట్లా ఆనంద భజన. లోపల మన లోపల కూడా భజన ఉంటుంది అన్నమాట. దాన్ని నిశ్శబ్దంగా కూర్చొని మౌనం వహించి వినాలి. సంకీర్తన వస్తుంది, అన్నీ వస్తాయి. అది తెలుసుకున్నాలి మనం. దానికి భజన ఎత్తిదో తెలియరా, నిజము కనుగొని నడువరా. మన లోపల ఈ పేటి తప్పుల తాళలు కీర్తనలు ఇవన్నీ వస్తాయి, వినపడతాయి. ఎట్లా వినపడతాయి? నిశ్శబ్దంగా కూర్చుంటే అప్పుడు అవన్నీ సంకీర్తనలు వస్తాయన్నమాట. అవి తెలుసుకోండి. జ్ఞానం వెళ్ళట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మనిషి ఉడికి ఎట్లాంటే భక్తులు అయినట్లాంటి వాళ్ళు భావన చేసుకున్నారు. ఇప్పుడు దర్శనంకి వచ్చినారు కదా, నిశ్శబ్దంగా ఉండాలి. అందరు ఒక్కరికొకరు చెప్పుకొని ఆనందంగా మనం దర్శనం చేసుకున్నారే. మా అమ్మ ఏం చెప్తాడు, ఇందమ్మ అని అనాలి. ఇప్పుడు మంచిగా చూస్తున్నారు. అంటే ముందుకు వచ్చే కాలంలో కూడా మీరు బాగుపడి ఉంటారన్నమాట. జన్మ జన్మాంతరంలో మానవ జన్మం చూసి కష్టాలు చేసుకోండి. ఇది ఈయన జన్మకి పోరాదు. పాప కృత్యం చేసి ఈయన జన్మకి పోవద్దు. ఇప్పుడు నిన్నెవరన్నా తిట్టితేనే వాళ్ళ మీద పరుపు వచ్చి కొట్టడానికి పోతావు. అయితే అది వల్లంగా గొంతు కోసి మీరు మాంసం దానికి మాంసం తింటే అది పంపు పడుతుందే కదా. ముందు జన్మ లేదా ఎవరికి నీవు వెళ్తావు, అది పిల్లేసి అది ఏడబట్టుకుంటుంది, గీల గొంతు పట్టుకుంటుంది. పట్టుకొని రక్తం తీసుకుంటుంది. పడతాను నన్ను ఇట్లా చంపించి ఇప్పుడు నిన్ను చంపుతుంది ఏమంటారు అనుకుంటా, రక్తం తీసుకుంటుంది. అప్పుడు అది చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన తర్వాత అది వడేస్తుంది. అట్లా తిరిగి వస్తుంది. అందుకు వచ్చాక తిరిగి వచ్చి తర్వాత మాసం తీసుకొచ్చాక అట్లా ఇది జ్ఞానం. ఈ మనిషి వృత్తి లోపల గుణాలు ఆ గుణాన్ని తీసేసుకోండి. ఎట్లా గుణాలు? ఈ రజగుణము, తమ గుణము, సత్వగుణము. సత్వగుణానికి రాండి, రజగుణాస్తుడు సత్వగుణానికి రాండి. తమగుణాస్తుడు రజగుణానికి రాండి. అది తమగుణ సంస్కారం ఏది తెలియదు దానికి. ఆ గుణ సంస్కారానికి ఏం తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు, చేసేటొక్కటే. అసలు దానికి తెలుసుకోండి. ఒకరికొకరు దాన్ని మననం చేసి తెలుసుకోండి. ఒక్కరే తరించరాదు. అది జ్ఞానం రోజు వేస్తారు. ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జ్ఞానం చెప్పుకుంటే అదమునికి జ్ఞానం చెప్పుకుంటే వాడిని తరింపజేయకుంటే వీళ్ళు అదమ స్థితికి వెళ్ళిపోతారు. జ్ఞానం గురువు అంటారు. దానికి మీరు మంచిగా తెలుసుకోండి. ఇది మానవ జన్మము వచ్చింది, మా దుర్లభం. మానవ జన్మం చిక్కుతనే మా దుర్లభం. మళ్ళీ జన్మాంతరం ఇదే మానవ జన్మమే పుట్టాలి. ఎందుకు? అది కొందరు జ్ఞానం తెచ్చినట్లాంటి వాళ్ళు జన్మని వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ఈ జన్మం ఏమి లేదు ఉంటుంది అంటారు జ్ఞాని. అజ్ఞానేమో ఇంద్రియాల కర్మల్ని బోధించుకుంటా ఆనందపడతారు. అయితే నేను నా దృష్టాంతం చెప్తాను. నాకు మంత్రం ఏం మంత్రం అంటే ఒకటి మంత్రం.
ఏ మంత్రము? నేను అందరిలాగా కావద్దు, నేను అందరిలాగా పోవద్దు. ఈ సంసార పన్నులలో వాళ్ళు వేస్తే కూడా ఇది దేవుని ఎక్కడైనా పడేసి నేను అందులో పోను అని ఇది మంత్రం ఉన్నది. ఈ సిద్ధాంత మంత్రాన్ని పట్టుకొని ఇంతవరకు అదే గురువు అంటారు. అంటే అది ఆ పూర్వజన్మ సంస్కారమే నాకున్నది. కృష్ణుడు దగ్గర నుంచి అర్జున, ఈ జన్మలో నన్ను పొందకుంటే ముందు జన్మలో నువ్వు పొందుతావు, నన్నే స్వామించు, నన్నే ధ్యానించాడు. అట్లా మీరు కూడా ఆ దైవం ఎప్పుడు మననం చేస్తారో ఆ దైవ జన్మనే వస్తారు. ఆ సంస్కారమే ఇది జన్మ మరణములు తప్పయి. పాప జన్మం, పుణ్య జన్మం, ధర్మ జన్మం, కర్మ జన్మం. ఇప్పుడు అందరికీ తెలివి రాదు. అంటే దానికి తెలివి ఉండేటోళ్ళు అని రాకాలి. ఏ విధంగా రాకాలి? ఒక ముందు రాయి ఉంటుంది, ఆ రాయిని కొట్టుకొని చేస్తారా లేదా? అట్లా అజ్ఞానిని మన దాంట్లో తీసుకున్నాయి. అది ధర్మం. మన వల్లనే సర్వ ప్రాణులను మన వల్లనే చూసుకున్నారు. మనకెట్లా పాదము అందుకు కూడా చాలా. ఇప్పుడు ఒక చివి ఉంటుంది, ఇంత చక్కరయ్యి అదే తన బంధువులంతా తీసుకొచ్చి ఆ ఒక క్షణంలో కూడా చక్కెర మీద తీసుకుపోతాయి. చూసుకోండి, నిజమా అబద్ధం? అది మీరు ఎక్కడనే అది ఒక బండ కింద తడవనట్లా బండ కింద పోయి ఇల్లు చేస్తాయి. చేసి అది పిల్లలు కట్టాయి. ఒకటి బంధువులు, పిల్లలు, తల్లులు ఆనందంగా బండ కింద ఉంటాయి. అక్కడికి ఇక్కడికి ముక్కలు ఎక్కడ ఏం దొరికితే తీసుకుపోయి ఆ బండ కింద చేరుస్తాయి. ఆ కట్టడంతా వాళ్ళు పోయి చేస్తాయి. నిజమా అవసరం మీరే తెలుసుకోండి. భక్తులు ఉంటేనే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. భక్తులు లేకుంటే అది ముడి రాయి ఉంటే అది రూపము ఎట్లా ముల్లడిల్లాలి. ఒక ముల్లడి చేతికి మొల తీస్తున్నాలే, గన్నం తీస్తున్నాలే, ఆ గట్టి వ్యక్తులన్నీ కొట్టాలి, అజ్ఞానాన్ని రుద్దాలి. రుచి జ్ఞానానికి తీస్తారు. అది ధర్మం. ఇప్పుడు మన లోకం ఏమైపోయింది? అంత రాక్షసుడి చెప్పు తినుంటాము, తాగుతాం. తాగేది ఎవరు తాగాలి? అది తెలుసుకొని దొంగ తాగి నిశమొక్క లోపల మంచిగా ఒక తరగతి ఇంట్లో కూడి ఆ దొంగతనం చేయడానికి తాగాలి. కొడితే కూడా వానికి దెబ్బ తాగనట్లాంటి స్థితి లోపల తాగుతాడన్నమాట. అట్లాంటి దొంగ తాగి దొంగతనానికి వెళ్ళాలి. అది దొంగలో ఉడికి, అది సజ్జల్లో ఉడికి కాదు. తాగేది తినేదేమో